నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడిసిపల్లి శ్రీనివాసరావు గారు మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం అడిసిపల్లి గారు. నమస్కారం అండి. అడిసిపల్లి గారు, శనివారం రోజున రిలీజ్ అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీకెండ్ కామెంట్ విజయసాయిరెడ్డిని ఈ స్థాయిలో ఇంకెవరైనా మాట్లాడగలరా అని ఆశ్చర్యపోయేంత స్థాయిలో ఆ ఎండి మాట్లాడారు రాధాకృష్ణ. అంటే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యక్తిగత వైరం అది పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, అది పక్కన పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పదే పదే దుష్ట చతుష్టయం అని మాట్లాడుతూ అందులో అదే ఛానల్ని అంత తీవ్ర స్థాయిలో దూషిస్తూ ఉంటాడు. కానీ అదే ఛానల్ ఎండీని విజయసాయిరెడ్డి ఎందుకు పదే పదే కలుస్తున్నట్టు? ఎలక్షన్లు అయిపోయాక ఫలితాలు వచ్చాక కూడా కలిశాడు. రెండోది, బీజేపీలో ఎంపీలని చేరుస్తానని చెప్పి ఎందుకు ఇప్పుడు విజయసాయిరెడ్డి తప్పించుకొని తిరుగుతున్నాడు? విజయసాయిరెడ్డికి రాధాకృష్ణ గారికి వ్యక్తిగతంగా గొడవలు ఏమి ఉండవండి. ఎందుకంటే వాళ్ళ మధ్య ఈ దొంగ లెక్కలు లేకపోతే ఆస్తి తగాదాలు ఓటాల పంపకాలు ఏమి ఉండవు, ఏమి లేవుగా, వాళ్ళిద్దరికి సంబంధం లేదు కదా. ఇక్కడ ఏంటంటే రాధాకృష్ణ గారు కొన్ని విషయాల్లో రాధాకృష్ణ గారు నిజంగానే దమ్మున్నాడు, దమ్ముగా వ్యవహరించాడు. అతని బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది, ఏట్రా అన్నట్టుగా. దాన్ని సహించలేరు కొంతమంది. ఇప్పుడు అది మంచిగా చేయడం అనేటువంటిది వేరే విషయం. ఆయన తను నమ్ముకున్నదో తను ఏమనుకున్నాడో అది రాస్తాడు ఓపెన్గా. ఇప్పుడు ఆ పేపర్ ప్రస్థానం గురించి కూడా చెప్పాడు ఆయన. అంతా వాస్తవం, మన కళ్ళారా చూసాం కదా. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని గౌరవించండి. ఈ నడమంతరశిలి నియో రిచ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి గౌరవించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు పక్కన పెడితే ఇలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఈనాడు సంస్థలు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ కష్టపడే పైకి వచ్చారు డెఫినెట్గా. ఏ రోజన్నా అతను చేయి చాచినట్టుగానే లేకపోతే ఇప్పుడు అప్పభావ నాటకం ఆడి కూడా అయితే కేసీఆర్ అంత సన్నిహితుడు అతనికి ఒరే అనుకునేంత సాన్నిధ్యం ఉంది. మరి ఆయనతో కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు జగన్ దగ్గర కూడా ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు TV9 వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినట్టు అయిపోవచ్చు కదా. ఏముందో 2 బోర్లు పట్టరారని చెప్పి బాగా ఊదేయచ్చు కదా. వాళ్ళు తెమ్మంటే తెస్తారు కదా, రెండు బోర్లు తెమ్మంటే తెస్తారు కదా. బోర్లు అంటే బాకలు బ్యాండ్ మేళంలో ఉంటాయి చూడండి, అవి తెమ్మంటే తెస్తారో ఊదేయచ్చు కదా. అలా ఎందుకు చేయలేదు? తోలు తీసి అండేసేసిపోడు కదా. ఇక్కడ చాలామంది రాధాకృష్ణ గారిని తెలుగుదేశం పార్టీ లేకపోతే పచ్చ మీడియా అంటారు కానీ కాదండి, తెలుగుదేశాన్ని కూడా అలాగే విమర్శిస్తాడు ఆయన. ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని అసంబద్ధ వాదనలు కూడా చేసి ఉండొచ్చు. కొన్ని విషయాలు నేను విభేదించిన మాట వాస్తవం. నాకు నచ్చక నేను వ్యతిరేకంగా రాశాను. నేను అందరికీ నచ్చాలని ఏమి ఉండదు. ఆయన ఏమనుకున్నాడో చెప్తాడు. అందరికీ నచ్చాలి మెప్పించాలనుకునేది ఉండదు. అలాగే అందరినీ మెప్పించాలనుకున్నవాడు ఫెయిల్ అవుతాడు జీవితంలో. తను ఏమనుకున్నాడో అది చెప్పాలి. నచ్చిన వాళ్ళకి నచ్చుతాడు, నచ్చిన వాళ్ళకి నచ్చడు. ఎక్కువ మందికి నచ్చాడంటే ఇది మంచి చెప్పినట్టు. అర్థమైందా మీకు పాయింట్? క్లియర్. అలాగే ఆయన తను అనుకున్నది చెప్తాడు. ఇదిగో వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాడు, వీడు అరాచకవాది, అవినీతి పుత్రిక సాక్షి పత్రిక అని చెప్పాడు. నిజమే కదా. ఇప్పుడు సడన్గా పత్రిక పెట్టిన వెంటనే ఇంత సర్క్యులేషన్, ఇంత డబ్బులు పెట్టుబడి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినా షేర్ మార్కెట్ ఎలా పెరిగిపోద్ది? అసలు మామూలుగానే ఓ పత్రిక పెడితే తెలుస్తుంది మీకు. ఇది ఎంత కష్టపడి ప్రజలు ఆదరించాలంటే నువ్వు ప్రజల గొంతే వినిపించాలి. అవును కదా. ప్రజల మనసు ప్రతిఫలించాలి, అక్కడ వాళ్ళ మనోభావాలు కనిపించాలా. ఛానల్ అయినా పత్రిక అయినా అప్పుడు మీకు ఆదరణ ఉంటుంది. ఈనాడు పత్రిక ఇంత ఆదరణ ఎందుకు ఉంది? ప్రజలు మీకు వాకిట్లో కళ్ళాపు చల్లి ముగ్గులు వేసుకునే ముందే ఈనాడు అక్షరాలు వస్తాయి. అక్కడ సూర్యకిరణాల కన్నా ముందు అక్షరకిరణం వస్తుంది. అక్కడికి అక్షర వెదజల్లుతారు అక్కడ వాకిటి ముగ్గులాగా. ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు అందుకునే వాళ్ళకి అంత ఆదరణ ఉంది, నమ్ముతారు. అందుకునే కదా ఆ పత్రికలు కానీ ఆ ఛానల్స్ కానీ రాకుండా కట్టడి చేసేటతను. ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయంలోకి వస్తే విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశాడు. రాధాకృష్ణ గారిని అత్యంత నీచంగా మాట్లాడుతూ సంబోధిస్తా ఆయన పత్రికని లేకపోతే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా మాట్లాడాడు. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నీ బతికేంటి? నువ్వెవడం? హూ ఆర్ యూ? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2009 మధ్యలో నువ్వు పెన్నం జైల్లో పెట్టుకుని జాతకు వచ్చావు. అప్పటి వరకు నువ్వు లెక్కలు రాసుకునేవాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దొంగ లెక్కలకి తెరదీసావు. జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాపారస్తుడని ఏం మట్టి మోసుడు ఇంత సంపాదించినట్టు సమాధానం ఉండదు.
ఇప్పుడు నువ్వు ఏ సామ్రాజ్యాన్ని నెలకొల్పావు, నువ్వు ఎలా సంపాదించావంటే దానికి సమాధానం ఉండదు. కష్టపడి సంపాదించానంట తెలివితేటలతో. నీ తెలివితేటలు మరి రాజశేఖర్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత 2014 వరకు ఈ తెలివితేటలు ఎక్కడ పోయినాయి? ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? ఎంతమంది నీ వల్ల ఐఏఎస్ ఎందుకు చేయలేకపోయారు? ఇన్ని డొల్ల కంపెనీలు ఏంటి? వీళ్ళు పెద్ద దొంగలు. జగన్ బందిపోటు దొంగ అయితే ఇతను తోడు దొంగ, అతను ఏమన్నా అయితే ఇతను ఏటు. స్పష్టంగా 420 కేసులు ఉండి, మీరు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసులుండి 11-15 కేసుల్లో, సిబిఐ ఈడీ కేసుల్లో జైల్లో 15 నెలల తరబడి జైల్లో ఉండి మీరు ఈ నీతి కౌరులు చెప్పడం ఏంటి? సిగ్గేసేసి ముసుగేసి గోడ లోపల రామలింగరాజు గారిని చూసి నేర్చుకోండి. మీరు ఆయన మీద అబాండం వేసేసి అవమానకరంగా ఆయన్ని మీరే ముంచేశారు. ఆయన నీతివంతుడు కాబట్టి, అభిమానవంతుడు కాబట్టి ముఖం చూపించలేకపోతున్నాడు ప్రజలకి. అది తప్పు చేయకపోయినా సరే మీరు ఇంత బరిదెగించి నిరభ్యంతరంగా సరే చేసావు, నీ పని నువ్వు చేసుకోకుండా సూది కోసం సోదికి వెళ్తే రొంకు బయటపడిందని రాధాకృష్ణ గారి లాంటి వాళ్ళు గెలుపుకోవడం ఎందుకు? నీ పని అన్న ఉందా? పైగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిందండి వాళ్ళు కలిసావు. ఇది ఎవరికి తెలియదు కదా. ఈ వాళ్ళు ఆయన సేమ్ అంతే. అధికారంలో ఉన్నప్పుడే కలిశారు, అధికారంలో ఉన్నప్పుడు కలిశాడు, అధికారం పోయినప్పుడు కలిశాడు. చంద్రబాబు గారిని కలవలేదా? తారకరత్న గారు చనిపోయినప్పుడు అవును, ఆయన దగ్గర నేను ఇప్పుడే మీ కూడా వచ్చేస్తానండి, మీ ఇంట్లోకి వచ్చేస్తాను, మీ కారు ఎక్కేస్తాను, మీ పార్టీలోకి వచ్చేస్తాను అన్నట్టు తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఎపిసోడ్ గుర్తు చేయగానే మళ్ళీ సర్దేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీ ఇప్పుడు అండ కావాలి వాళ్ళకి. ఇప్పుడు లోపలే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో అవసరం ఉంది కాబట్టి లోపల ఏం చేస్తాడేమో చంద్రబాబు గారు అనుకుని మా ఎంపీలందరితో వచ్చేస్తాను, మమ్మల్ని కాపాడండి అన్నట్టుగా సెట్ చేసుకున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచి మరి ఏం చెప్పాడు కానీ ఆగిపోయాడు. ఆగిపోయిన తర్వాత ఇతను మళ్ళీ వాళ్ళ ముఖం చూపించలేక ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర బొమ్మ తెలిసిపోయి ఇక్కడికి వస్తే బాత్రూమ్లు పెద్దగా కట్టించాడు. ఎవరికి తెలియకుండా ముక్కల కింద నరికేస్తా కూడా ఎవరికి తెలియదు. చిన్న బాత్రూమ్ ఉందనుకోండి అదో రకం, పెద్ద బాత్రూమ్ ఉన్నాయంటే ఏదో మూలో టైల్ తీసి అందులో పెట్టి కప్పెట్టేస్తారు. అసలు ఆ టైల్స్ తీసి చూస్తే అన్ని ఎన్ని సేవలు ఉన్నాయో చూసుకోవచ్చు మనం. అదో ప్రమాదం ఉంది. వీళ్ళు సంచరించిన చోట ఎక్కడికక్కడ గోడలు వెడల్పుగా ఉన్నాయనుకోండి, పెద్ద గోడలు కట్టడం అందులో మనుషులు పెట్టేసి కట్టేసి ఉంటారు. వాళ్ళు చూసుకోవాలి నిజంగానే. ఇలాంటి పరిస్థితుల్లో ఇవన్నీ దగ్గర నుండి చూసాడు కాబట్టి వీళ్ళకి కారిపోతూ ఉంటుంది. అంత ఇది ఉన్నవాడు నువ్వు వీళ్ళకి వెళ్ళుకుంటాం ఎందుకు? నువ్వు మూసుకుని చాలామంది మూసుకు కూర్చోలేదా? ఇప్పుడు అలవి కానప్పుడు అధికలు మనరాదు అనేటువంటిది ఉంది. ఇప్పుడు నీ సీన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అంత సౌమ్యంగా ఉన్నా, మీ పట్ల సహనంతో సమయంతో వ్యవహరిస్తున్నా, చట్టము రాజ్యాంగం ప్రకారం వెళ్దాం అనుకున్నా, చట్టాన్ని తన పని తను చేసుకొని ఇస్తున్నాడు చంద్రబాబు గారు. మీరేం చేశారు? చట్టాన్ని మీ పని చేయమన్నారు. అయినా సరే వీళ్ళు ప్రజలు ఊరుకోరు, పబ్లిక్ ఊరుకోవట్లేదు. ఇప్పుడు కోటింగ్ అందరికీ ఎందుకు పడుతుంది అనుకున్నావు? ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు ఓ రకంగా చెప్పండి, అసహనం, ఆగ్రహం. పవన్ కళ్యాణ్ గారు తాకింది అది. పవన్ కళ్యాణ్ గారు అవుట్ స్పోకెన్ వదిలేసాడు. ఇప్పుడు మొదలెట్టారు నెక్స్ట్ లెవెల్ మీదే, నెక్స్ట్ నువ్వే అన్నట్టుగా అనమాట. రాంగ్ బటన్ నొక్కినట్టు రాధాకృష్ణని అసలు గెలుకోకూడదు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక చీమే వాళ్ళ పొట్లో వేలాడితే ఏం చేద్దాం? కుట్టేద్దా? చీమ అంటే మనకి ఎంత చిన్న చీమే కదా అనుకుంటాం. చీమని నలిపినట్టు నలిపేస్తూ ఉంటాం. మనం కరిసిన వెంటనే పుట్టగానే చచ్చిపోద్ది, నలిపేసి చంపేస్తాం మనం. అంటే ఒక చీమే తన పొట్లో వేలాడితే నేను కుడద్దు కదా. అటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి జోలికి నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా పని ఉందా అసలు? మీ ఇంట్లో వాళ్ళు చెప్పరా నీకు? నీ అవతారానికి, నీ ఓటానికి, నువ్వు చేసే పనులకి, ఢిల్లీలో నీ చేసే బాత్రూమ్ గడికి పనికి బాత్రూమ్ కాడే కాపలా కాస్తాడు అతను వాళ్ళందరిని పట్టుకుని పిసుకుతానికి. ఇలాంటి వాడు నీకు అసలు సభ్య సమాజం గురించి, చంద్రబాబు గారి గురించి, లేదా వాళ్ళ కుటుంబాల గురించి, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నీకేమన్నా? అంటే సవాల్ చేశాడు. తెలుగు రాష్ట్రాలకు అవతల చర్చకు సిద్ధం నేను అని సవాల్ చేశాడు. నేను సిద్ధం అని ఈయన సవాల్ చేశాడు. 2 రాష్ట్రాలకు అవతల సిద్ధం ఏంటంటే ఇక్కడ వస్తే నీకేంటి భయం? ఏమో మరి 2 రాష్ట్రాల అవతలేటి? హైదరాబాద్లో కానీ అది విజయవాడలో కానీ కూర్చోవడానికి ఏంటి అభ్యంతరం? అంటే ఢిల్లీలో పెట్టుకుందాం అన్నట్టు. ఇప్పుడు ఢిల్లీలోనే, ఇప్పుడు ఎక్కడైనా కానీ ఢిల్లీ దాకేందుకు ఇక్కడే కూర్చో, హైదరాబాద్లోను. లేదా వాళ్ళ స్టూడియోకి వెళ్ళి దమ్ముగానే ఈయన అంటున్నాడు కదా, నీ దమ్ముగా నీకు ఎక్కడంటే అక్కడ రాడ్, ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అంటున్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని విషయాల్లో మనకి అన్ని విషయాల్లో రాధాకృష్ణ గారు నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాల్లో ఆయన చాలా ధీరగంభీరంగా ఉంటాడు. ఎవడైతే నాకేంటని ఉంటాడు, తప్పే ఉంది. చింతకు చిగురందం, మనిషికి పొగరందం అండి.
అహం బ్రహ్మస్మి అంటారు. మితిమీరిన అహంకారం దురహంకారం తగదు, కానీ మనిషికి అహంకారం అలంకారం. అది లేకపోతే మరి నీకు మళ్ళీ చేతులు పీసుకుతో కూర్చుంటారా ఢిల్లీలోను? మీ ఊడు ఏం చేసాడు? రామోజీరావు గారు మోకాళ్ళ మీద కూర్చున్నాడు, కేసీఆర్ గారు కాళ్ళదాన్ని పెట్టేశాడు, మోడీ గారు మంచి ఒంగులు లేగలేదు అసలు. మోడీ గారు లేపిదాకా క్రేన్ పెట్టవలసి వచ్చింది లేపడానికి, పట్టేసుకుని కాళ్ళు పట్టేసుకు వదలకపోతే. ఇవన్నీ వీళ్ళు చేయరు. నువ్వు ఏడుస్తున్న సామాజిక వర్గం ఎప్పుడూ చేయదు. నువ్వు మాట్లాడితే సామాజిక వర్గం అంటావు, నిన్ను ఎందుకు అనకూడదు? వాళ్ళు అలాగే ఉంటారు. సో వాట్? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ఒక రాధాకృష్ణ గారిని కెలికితే 1,00,000 మంది రాధాకృష్ణులు బయటకు వచ్చి మాట్లాడతారు. గుర్తుపెట్టుకోవాలి. నీ హవా సాగినన్నాళ్ళు సాగింది, మీ కథ ముగిసింది. కళ చెదిరింది, పాటలు పాడుకుంటూ కూర్చోవాలి మీరు. జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయొద్దు అని పంపించి ఉంటాడా, లేకపోతే విజయసాయి రెడ్డి ఏదో చేసేసి నేను చేసేసాను అని గొప్ప చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధిక్కారాన్ని సహించలేడండి. నువ్వు చాలా బాగా ఉండి బాగా పరిపాలించి ఎన్టీ రామారావు అంత గొప్పవాడు అయితే ధిక్కారం సైతున అంటే ఎన్టీ రామారావు గారికి ఒక్కరికే యాప్టది. ఆయన రాజరాజు సురయోధుని టైపు మనిషి. ధీర గంభీర స్వరము, గంభీర విగ్రహము, నిలువెత్తు విగ్రహం. నువ్వేటి భూమి జాడి నుండి. అచ్చెన్నాయుడు గారి అయితే కింద బాసిని బట్టలేసి కూర్చోవాలి నీతో పాటు మాట్లాడాలంటే. నువ్వు ఊరికే మాట్లాడతావు. బాడీ షేమింగ్ కాదు ఇది. నీ స్థాయి, నీ బతుకు గురించి చెప్తున్నావు. మరి ఎందుకు పంపించినట్టు? ఆయన పంపించాడా, ఈయన వెళ్ళాడా? ఎక్స్ట్రాలో వాళ్ళు పంపించుంటారు. చూడవా బాబు ఇంకా తోలు తీసేస్తున్నాడు అండి. వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? వాళ్ళకి ఏం అవసరం? మీకు మళ్ళీ ఎవడు పడితే వాళ్ళు బూట్లు నాకు ఎవరం కాదు వాళ్ళది. అందులో ఒక మాట అన్నాడు ఆయన, ఒకవేళ నేను అలాంటివి అన్నా చేసి ఉంటే ఈ 10 ఏళ్ల పాటు, సరే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉందనుకుందాం, 5 ఏళ్ల పాటు మీరున్నారుగా, ఇక్కడ కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడుగా. వాళ్ళతో పాటు ఇప్పుడు ఆయన నిత్యం ఆయన వాళ్ళ పక్కలో పడేలాగా ఉన్నాడు కదా. ఇప్పుడు టీడీపీని కూడా వదలట్లేదు కదా. మొన్న ఇసుక విషయంలో, లిక్కర్ విషయంలో, ఇప్పుడు ఏ విషయంలోనే వదలదు. ఇప్పుడు ఈనాడు వాళ్ళ గొప్పతనం అదేనండి. ఈ బుద్ధి లేని సన్నాసులు మాట్లాడతారు, కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, రాజశేఖర రెడ్డి ఆ 2 పత్రికలను కూడా వీళ్ళు ఆ 2 ఛానల్స్ కూడా కలిపారు. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత వీళ్ళు నిత్యం రాత్రి TV5 డిబేట్ చూడండి, కొడాల అని ఇలాంటి ఎందుకు మీరు వదిలేశారని అడుగుతున్నారు. ఏబిఎన్ డిబేట్లో చూడండి, వెంకటకృష్ణ గారు నిలదీసి కడిగేస్తూ ఉంటాడు. ఏబిఎన్ ఇంత వీకెండ్ కామెంట్ వచ్చిందంటే తోలు తీసి ఎండ వేస్తూ ఉంటాడు. ఈనాడులో అయితే కథలు పుంకాలుగా వస్తున్నాయి. చల్లగా జారుకున్నాడు ఇలాంటివన్నీ వాళ్ళకి ఎలర్ట్. అది చూసుకుని జాతకాలు చేసుకోవాలి. వాళ్ళకి సూచన ఉంటుంది, సలహా ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, విమర్శ ఉంటుంది. అది సద్విమర్శ ఉంటుంది. అది వాస్తవం అయితే మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళకున్న క్రెడిబిలిటీ మీకు కానీ, మీ పత్రిక కానీ, అది మీ బతుకులో ఎప్పుడన్నా క్రెడిబిలిటీ ఉందా? మీరు అలా మాట్లాడే అర్హత ఉంది? వీళ్ళు అంక చూడటానికి వీళ్ళు కళలో కళ్ళు పెట్టి చూడమని చూస్తారా? ఒకవేళ చర్చకు వస్తారంటారా? వాళ్ళు ఎక్కడ వస్తారండి? వస్తే వాళ్ళు రారు. వస్తే ఏముంది? రాధాకృష్ణ గారు ఒకవైపు వాళ్ళు 100 మంది కూర్చోమనండి. 100 అవధానం రెడీగా ఉంటాడు ఆయన. ఇప్పుడు అవధానులు ఉంటారు. ఇప్పుడు అష్టావధానం 8 మందితో చేస్తారు. శతావధానం 100 మందికి సమాధానం చెప్తారు. సహస్రావధానం 1000 మందికి సమాధానం చెప్తారు. సహస్ర అవధానం అంటే 1,00,000 మందికి సమాధానం చెప్తారు. రమ్మనండి వాళ్ళని. నేను రాధాకృష్ణ గారి తరపున నేను చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు నిజాయితీ అండి, నిలువెత్తున నిజాయితీ తొణికిసలాడుతూ ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే ఆ దమ్ము ధైర్యం వాళ్ళకే ఉంటుంది.